చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా పీపీటీ? కనిపిస్తుంది సార్. ఓకే సార్. చూడండి, మనకి ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం 6 ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జెస్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్. ఓకే, మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లాస్ట్ క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి? లాస్ట్ క్లాసెస్ నుంచి డిస్కస్ చేస్తానే ఉన్నాం కదా, చెప్పండి చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? చెప్పండి, వినపడుతుంది. ఎంప్లాయీస్ ని ప్లానింగ్ చేసుకున్న, అంటే ఎవరెవరు ఎంతమంది ఏ సిచ్యువేషన్ లో అవసరం అవుతారు అనేది మనం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అంటే బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ రూపంలో చేయాల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్ అంటే బిజినెస్ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకున్న తర్వాత కంపెనీలో కాన్ఫిగరేషన్స్ ఏమేమి అవసరం అవుతాయి అనేది, లైక్ అకౌంట్స్ పేబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఏపీపీ, ఏజిఎస్టీ. ఓకే, వెరీ గుడ్. ఇంకా నీట్గా ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఎనీవన్? ఏదైనా కంపెనీ ఫస్ట్ టైం ఎస్ఏపి చేసుకునేటప్పుడు. వెరీ గుడ్. ఇంకా ఆన్సర్ కావాలి? సార్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్స్టలేషన్ ఆఫ్ ఎస్ఏపి సార్. వెరీ గుడ్. సో ఇన్స్టలేషన్ ఆఫ్ ఎస్ఏపి. ఓకే, గుడ్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైం ఒక క్లయింట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని దాని బిజినెస్లో ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు థర్డ్ పార్టీ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అవుతుంది. సో అప్పుడు టీసీఎస్, విప్రోనో వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కంపెనీ నుంచి, ఎస్ఏపి కంపెనీ నుంచి పర్చేస్ చేసి క్లయింట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేస్తుంది. ఇలా ఫస్ట్ టైం నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఏమేమి అవసరం అవుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, ఎంతమంది అవసరం అవుతారు? ఇట్ ఈస్ ఎ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ we map and design client business requirements in the SAP system for the first time by using ASAP methodology. We are going to convert the data from non-SAP systems to SAP. We have different types of accounting packages are there like Tally, QuickBooks, Oracle, PeopleSoft. Company will follow ASAP methodology to process this. Okay. ఇప్పుడు ఎస్ఏపి కంపెనీ సాఫ్ట్వేర్ ఇచ్చేటప్పుడే అసాప్ మెథడాలజీని ఫాలో అవ్వమని చెప్పింది. అసాప్ మెథడాలజీ అనేది ఏంటో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇక్కడ ఎవరైతే ఎస్ఏపిని ఫస్ట్ టైము నాన్ ఎస్ఏపి అంటే టాలీనో, క్విక్ బుక్సో, ఒరాకిలో, పీపుల్సాఫ్టో ఏదో ఒక కంపెనీలో మీరు డేటా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఆ బిజినెస్ టర్న్ ఓవర్ సరిపోవట్లేదు. అందుకోసం మనము ఎస్ఏపి పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు కాబట్టి ఆ శాప్ మనం ఎస్ఏపిని ఉపయోగించాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు మనము 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఎలా నేర్చుకుంటామో, ఏ నుంచి జెడ్ వరకు ఒక సిరీస్ని ఎలా ఫాలో అవుతామో, దీనికి కూడా ఎస్ఏపి అసాప్ మెథడాలజీ ఒక ప్రాసెస్ 5 స్టెప్స్తో ఒక ప్రాసెస్ ఇచ్చింది. ఆ స్టెప్స్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తే ఒక కంపెనీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. దానికి అసాప్ మెథడాలజీని ఇచ్చింది. ఓకే, టైం టేకింగ్ ఒక ఇంప్లిమెంటేషన్కి 1 year నుంచి లేదా 1.6 months పడుతుంది. ఆ కంపెనీ యొక్క బిజినెస్ లార్జ్ స్కేల్ని బట్టి అది 12 months 16 months అనేది తెలుస్తుంది. తర్వాత ఎంప్లాయీస్, ఒక ప్రాజెక్ట్కి మ్యాక్సిమం 50 to 100 members వరకు ఉపయోగపడతారు.
అంటే మ్యాక్సిమం ఆ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి ఆ కంపెనీ లార్జ్ స్కేల్ని బట్టి ఎంప్లాయీస్తో రిక్రూట్ చేసుకుంటారు కంపెనీలో. ఇది మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. తర్వాత ఎస్ఏపి ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు మిమ్మల్ని ఎఫ్ఐ కన్సల్టెంట్గా కంపెనీలో తీసుకుంటూనే డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనే మీకు ఇవ్వరండి. సో మీకు సపోర్ట్ ప్రాజెక్ట్లో కూడా ఇస్తారు. అంటే ఇంప్లిమెంటేషన్లో ఆల్రెడీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఆల్రెడీ ఉంటారు. సో వాళ్ళని కాదని మిమ్మల్ని మెయిన్ దాంట్లో వేయరు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏవైనా ఎర్రర్స్ వస్తానా, బగ్స్ వస్తానా వాళ్ళకు సపోర్టివ్గా పెట్టుకుంటారు అవసరం బట్టి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ది క్లయింట్ ఫర్ డే-to-day business transactions. The important roles and responsibilities in the support project are issues and errors resolution, ticket-based support, provide assistance to the users during the month and year-end activities. ఓకే, ఇప్పుడు క్లయింట్ బిజినెస్లో డైలీ ట్రాన్సాక్షన్, డే-to-day ట్రాన్సాక్షన్స్ వేస్తూ ఉంటారు. సో అక్కడ ఎండ్ యూజర్స్కి ఇష్యూస్, ఎర్రర్స్ ఏమైనా వచ్చినా ఆ ఎండ్ యూజర్స్ టికెట్ రైట్ చేస్తారు మీకు ఎఫ్ఐ కన్సల్టెంట్కి. సో ఎక్కువగా ఎప్పుడు వస్తాయి సార్ ఈ ఎర్రర్స్ అంటే మంత్ ఎండ్లో కానీ ఇయర్ ఎండ్లో ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనము ఎక్కువగా సపోర్ట్ చేయాలి. సో ఎండ్ యూజర్స్ మన మీద గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే మనకు హైక్స్ ఉంటాయి. ఎండ్ యూజర్స్కి మనం సరిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా సరిగా సపోర్ట్ చేయకపోతే వాళ్ళు బ్యాడ్గా రాస్తారు. అప్పుడు మనకు హైక్స్ రావు, జాబ్ కూడా పోతుంది. అది కూడా మీరు గమనించాలి. టికెటింగ్ టూల్స్లో సర్వీస్ నౌ, సాల్మన్ అనే ఫీచర్స్ ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ P1, P2 అంటే హై ప్రయారిటీ టికెట్స్, P3, P4 అంటే లో ప్రయారిటీ టికెట్స్. P1, P2 అంటే మినిమం 2 hours లేదా 6 hours లోపల మనం రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే లైవ్ ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయి. సో P3, P4 అంటే లో ప్రయారిటీ టికెట్స్. ఇవి 2-3 రోజులు లేట్ అయినా ఏం పర్వాలేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ P1, P2 మాత్రం లైవ్లో స్టక్ అయిపోయి ఉంటారు. అప్పుడు నీకు మెసేజ్ బేసి ఉంటుంది, మీకు టికెట్ అనేది రైజ్ చేసి ఉంటారు. సో కాబట్టి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. సో వీటిని మనం టికెటింగ్ టూల్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. సో ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూడండి. దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ one country to other country and one company code to other company code. The different types of rollout projects are country rollout, company code rollout. Country rollout చూడండి. In this rollout project, we will copy the data from the existing company to a new country. తర్వాత company code rollout. In this project, we will copy the data from an existing company to a new company. ఇప్పుడు కంట్రీ రోల్అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మన కంపెనీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక కంపెనీకి ఇంప్లిమెంటేషన్ చేసేసారు పూర్తిగా. టోటల్ కంపెనీ కాన్ఫిగరేషన్స్, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంటేషన్స్, రిపోర్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సక్సెస్ఫుల్గా ఒక ఇంప్లిమెంటేషన్ హైదరాబాద్ కంపెనీలో జరిగిపోయింది. ఇప్పుడు ఇలాంటి కంపెనీనే ఇంకోటి లండన్లోనో ఎక్కడో నేను ఓపెన్ చేస్తున్నాను, లండన్లోనో అమెరికాలోనో ఎక్కడో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఇదే ప్రాసెసే రేపు అదర్ కంట్రీలో కూడా సేమ్ అదే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ స్టార్టింగ్ నుంచి చేయకుండా ఇక్కడ ఆల్రెడీ డాక్యుమెంటేషన్, ప్రిపరేషన్ అంతా ఉంది కదా, దీన్నే యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ టైం టేకింగ్ ఎక్కువ తీసుకోకుండా. దీన్ని మనం కంట్రీ రోల్అవుట్ అంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో దాన్ని న్యూ కంట్రీలో కూడా అప్లై చేస్తాం. దీన్ని కంట్రీ రోల్అవుట్ అంటారు. కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్లో ఆల్రెడీ నేను ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ చేశాను. అదే ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకుని వెళ్ళి సో బెంగళూరు కంపెనీ కోడ్లో కూడా స్టార్ట్ చేస్తాను. దీన్ని మనం ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. ఎస్ఏపి రోల్అవుట్
ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్, కంట్రీ టు కంట్రీ. టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియాలో ఉందనుకోండి టాటా. ఇప్పుడు యూఎస్లో స్టార్ట్ చేస్తున్నాం, లండన్లో స్టార్ట్ చేస్తున్నాం, సింగపూర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇండియాలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటావో దాన్నే ఎగ్జిస్టింగ్ కంపెనీని కాపీ చేసి యూఎస్, లండన్, సింగపూర్లో కూడా అప్లై చేస్తాను. సో దీన్నే మనం కంట్రీ రోల్అవుట్ అంటాం. అదే కంపెనీ కోడ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందనుకోండి, ఒక బ్రాంచ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేసేసాను, అదే ఎగ్జిస్టింగ్ కంపెనీ డేటాని తెలంగాణలో కూడా చేసేస్తాం. అదే టాటా గ్రూప్ ఆఫ్ తెలంగాణ. ఈ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్. సో అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే చూడండి, సో ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కెన్ బి, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈసీసీ 6.0 నుంచి ఈసీసీ 6.0 5.0 నుంచి ఈసీసీ 6.0కి మ్యాప్ అవ్వడం, లేదంటే ఎస్ఏపి ఫ్యూరీకి మ్యాప్ అవ్వడం, ఇది అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటాం. అదే మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ఎగ్జాంపుల్, ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ టు ది S4 HANA సిస్టమ్, ఇది మైగ్రేషన్ అంటాం. ఈ టైమ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 3 to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 members వరకు అవసరం అవుతారు. దీన్ని మనకి ఎస్ఏపి అప్గ్రేడేషన్ లేదా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్. హియర్ we convert the data ERP to ERP like Oracle to Dynamic, MS Dynamic or SAP. ఎగ్జాంపుల్, టాలీ ERP 9 నుంచి SAP FICOకి మార్చడం, కన్వర్షన్ చేయడం, దీన్ని మనం ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటాం. టాలీ అనేది ERP సాఫ్ట్వేరే, SAP అనేది కూడా ERP సాఫ్ట్వేరే. సో ERPలోకే కన్వర్ట్ చేయడం, దీన్నే ఎస్ఏపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్తాం. నెక్స్ట్ 6th one, మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్. ఇప్పుడు మనకి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ని ఎవరు మనం తీసుకున్నారండి? ట్విట్టర్ కంపెనీని ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారు? ఎవరు టేక్ ఓవర్ చేసుకున్నారు ట్విట్టర్ని? ఎలాన్ మాస్క్ చేసుకున్నాడు. ముందు ట్విట్టర్ కంపెనీ సపరేట్ కదా, సో అది వన్ కంపెనీ సపరేట్, ఈ ఎలాన్ మాస్క్ కంపెనీ సపరేట్. వాళ్ళు హ్యాండిల్ చేయకపోతే ఏం చేశాడు? ఎలాన్ మాస్క్ తీసుకున్నాడు. వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం. ఇంకా కంపెనీ కోడ్ అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్లో ఒక కంపెనీ కోడ్ ఉంది, బెంగళూరులో ఒక కంపెనీ కోడ్ ఉంది. హైదరాబాద్లో ఉన్న కంపెనీ కోడ్ బాగా నడుస్తుంది, కంపెనీగా బెంగళూరులోనే నడవట్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కంపెనీ కోడ్ను ఏరే వన్ చేతుల నుంచి నువ్వు టేక్ ఓవర్ తీసుకొని నువ్వు సక్సెస్ చేస్తావు. దాన్ని వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్ అంటాం. దీన్ని మెర్జ్ లేదా అక్విజిషన్ అంటాం. కలుపుకోవడమా, లేదంటే అది ఉన్నది ఉన్నట్టుగా పెట్టి ఇతను తీసుకొని దాన్ని సాల్వ్ చేయడమా, దీన్నే మనము మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అంటాం. క్లియర్? సో వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటామండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఏమైనా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ప్లీజ్, రిమైనింగ్ పర్సన్స్, ఎనీ డౌట్స్? సార్ చెప్పండి. అంటే ఈ ప్రాజెక్ట్స్ లో ఏదో ఒకటి అంటే అన్ని చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఏదో ఒకటి దాని మీద ఫోకస్ ఉంటుందా సార్? అక్కడికి వెళ్ళిన తర్వాత, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీకు నీకు ఇదే ఇస్తారని ఎవరు ఎస్టిమేషన్ చేయలేరు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సపోర్ట్లో అయినా కూర్చోబెట్టచ్చు, లేదంటే ఇంప్లిమెంటేషన్లో అయినా తీసుకుని పోవచ్చు, లేదంటే సైలెంట్గా పెట్టి జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పచ్చు. ఎవ్వరు కూడా వర్క్ ప్లేస్ పోయినంత వరకు ఎవ్వరు నీకు ఈ పని చెప్తారనే దానికి ఉండదు. ఓకే ఓకే సార్. అదే ఒకటి, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ బ్యాచ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, సేసు అని. ఆల్రెడీ అతను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్ళాడు. అతనికి ఏమీ రాదు, నీళ్ళు జాబ్ వచ్చి మన ట్రైనింగ్ తీసుకున్నాడు మన దగ్గర. అయినా కూడా చాలా వరకు అతను పోతున్నాడు.
తెలియకపోయినా ఎలాగోలా తెలుసుకుంటున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ చేయడం అలా ఇలా చేయడం ద్వారా మనకు కొన్ని చెప్తారు వేరే వాళ్ళు. అందరికీ ఆడ మనం మొత్తం టోటల్ వస్తుందని ఎవ్వరికి ఉండదండి. ఈవెన్ నాకు కూడా, నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను ఎస్ఏపిలో. ఎస్ఏపి అనేది సముద్రం. ఇది ఇంతవరకే ఈ సాఫ్ట్వేర్ ఉంటుందనేది లేదు. జీవితకాలం నేర్చుకున్న ఎస్ఏపి ఉంటుంది. టాలీ జీవితకాలం నేర్చుకునే ఉంటుంది, ఎస్ఏపి జీవితకాలం ఉంటే నేర్చుకునే ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటేనే కంటిన్యూగా లర్నింగ్ చేస్తూనే ఉండాలి. ఇది నాకు వచ్చు ఇక్కడ వరకే ఉంటుంది అనేది రాంగ్. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి తెలియంది. ఇలా ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం రాకపోయినా జాబ్లోకి వెళ్ళాడు, ఎలాగోలా కింద మింద పడి సర్వే అవుతున్నాడు. సో వాళ్ళు అడిగినప్పుడు తెలియదనకుండా నేను ఆ ప్రాసెస్ మీద నేను వర్క్ చేయలేదు, ఇప్పుడు మీరు చెప్తే నేను చేస్తాను అలా కన్వే చేయడం, అలా కొంచెం కన్వే చేసి పోవడం. బట్ ఆ సిచ్యువేషన్ వరకు నాకు రాలేదు. ఆ కంపెనీలో నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పోయాను అనుకోండి. సో దీని మీద నేను వర్క్ చేయలేదు, నాకు ఐడియా లేదు, మీరు చెప్తే ఇప్పుడు తెలుసుకుంటాను అంతే ఎనఫ్. అలా డైవర్ట్ చేసుకుంటూ పోవాలా రియల్ టైంలోకి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే. ఓకే, ఇవన్నీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ మీరు కామన్గా చేస్తారు, ఎట్లాగో మీ మైండ్లో గుర్తు ఉంటాయి. ఓకే, కొన్ని ఏవైనా మీరు గెలుచుకోలేనివి అలాంటివి ఏమైనా ఉంటే, తెలియనివి ఏమైనా ఉంటే, నేను ఈ రియల్ టైంలో దీని మీద నేను వర్క్ చేసి ఉండలేదు, మీరు చెప్తే ఇప్పుడు నేను తెలుసుకుంటాను అనే టైప్లో మీరు కన్వర్ట్ చేయాలి. సార్ ఇప్పుడు నార్మల్గా ఒక అకౌంటెంట్కి ఇన్వాయిస్ రైజింగ్ తర్వాత దీంట్లోనే ఇస్తారా సార్, ఎండ్ యూజర్లోనే? ఎండ్ యూజర్ పని ఓన్లీ పోస్టింగ్స్ అంతే, ఓన్లీ కన్ఫిగరేషన్లోకి రాడు. ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్లోనే ఇస్తారా సార్, లేకుంటే వేరే డిపార్ట్మెంట్లో వేసేస్తారా? లైక్ మార్కెటింగ్, లైక్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఎంఎంలో కానీ హెచ్ఆర్లో కానీ అట్లాగా ఎస్ఏపి ఫుల్గా కోర్స్ కంప్లీట్ అయితే? ఎండ్ యూజర్స్ అంటేనే పోస్టింగ్ అంతే. ఎంఎం కన్సల్టెంట్ వేరు, ఎస్డి కన్సల్టెంట్ వేరు. వాళ్ళకి దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎండ్ యూజర్స్ అంటే ఓన్లీ పర్చేజు, సేల్స్, ఎక్స్పెన్సెస్. లార్జ్ కంపెనీస్లో ఓన్లీ వెండర్ పోస్టింగ్కి ఒకరిని పెడతారు. ఓకే, తర్వాత కస్టమర్ పోస్టింగ్ ఒకరిని పెడతారు, జిఎల్ పోస్టింగ్ ఒకరిని పెడతారు. పెద్ద పెద్ద కంపెనీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంప్లాయ్ ఉంటాడు. అన్నిటినీ ఒకరి చేతనే అన్ని వేపినీరు. ఓకే, ఎండ్ యూజర్ అంటే ఓన్లీ పోస్టింగ్, కాన్ఫిగరేషన్లకి ఎంటర్ కాడు. కాన్ఫిగరేషన్ చేయాల్సింది ఎఫ్ఐ కన్సల్టెంట్. అలా అసలు ఎండ్ యూజర్కి కాన్ఫిగరేషన్లకు అసలు రానివ్వరు. అతనికి అంత కెపాసిటీ లేదు కాబట్టి కదా. ఎండ్ యూజర్లోకి వస్తారా సార్? వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. నువ్వు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలని చూపించాలి కదా, 2-3 అన్న. అది మనం చూపించకపోతే వాళ్ళు ఎట్లా వేస్తారు? మనం చూపించాలి. మళ్ళీ టోటల్ కాదు, కొన్ని ఎంతవరకు వాళ్ళ బిజినెస్ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరుగుతాయో, ఎలా జరుగుతాయో అవి చూపించాలి. ఓకే సార్, అట్లా. ఓకే, ఇంకా రేపటితో మనకి థియరీ అయిపోతుంది. మన్నాటి నుంచి ఇంకా సర్వర్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, నేను